నమస్తే. ఇదే డబుల్ బెడ్రూమ్ కోసం కావచ్చు, రేషన్ కార్డులు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలంటూ కూడా చాలామంది అభ్యర్థులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజావానికి వచ్చి అర్జీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తాను. మరి కొంతమందితో మాట్లాడదాం. మరి ఏం చెప్తారు ఏందని చెప్పండి బ్రదర్. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? ఖైరతాబాద్ సార్. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏంటి రేషన్ కార్డులు ఇవ్వాలి రేపు? రేషన్ కార్డ్ కోసం అప్లై చేయడానికి మళ్ళీ వచ్చినాము. డబల్ బెడ్రూమ్ కోసం బి వేసినాం, ఫామ్ వేసినాం. ఇప్పుడే చూద్దాం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఏమో. ఇప్పుడు ఏం చెప్తున్నారు లోపల అంటే ఇంకా స్టార్ట్ కాలేదు రేషన్ కార్డ్ది, ఇంకా 1 మంత్ ఉంది అని చెప్తున్నారు. గతంలో అప్లై చేసుకోలేదు అభయస్థ ఫామ్లు? అదితో చేసినాం, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీయండి అని చెప్పారు, సో వేస్తున్నాం. రేషన్ కార్డు కూడా అప్లై చేసుకున్నారు అప్పుడు? పాత దాంట్లో ఉండే, ఇప్పుడు కొత్త ఇప్పుడు నాకు ఒక పిల్ల ఒక బిడ్ కొడుకు ఉన్నాడు, మాది సపరేట్ ఉంటుంది అని వేసుకున్నాం. అది పాతది ఉంది, అది ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తది అప్లై చేద్దామని అప్లై చేస్తున్నాం. అంటే ఎందుకు అప్పుడు గతంలో అభయస్థ ఫామ్లో అప్లై చేసుకున్న క్యాన్సిల్ అయినాయి అంటే ఏం చెప్తున్నారు? క్యాన్సిల్ అంటే మమ్మీ డాడీది ఉండే, మమ్మీ డాడీవి ఉండే. ఇప్పుడు మా పెళ్ళి తర్వాత మాదివి ఒక పర్సనల్ ఉండాలి కదా రేషన్ కార్డ్ అని, అది మమ్మీ డాడీతో ఎక్స్పైర్ అయిపోయిన ఇప్పుడు లేట్ అయింది. సో ఇప్పుడు మేము కొత్తగా మేము వేసుకుందాం అని ప్లాన్లో వచ్చినాం. ఇప్పుడు ఎట్లా పరిస్థితి? ఫ్రీ కరెంట్ కానీ 500 సిలిండర్ కానీ వస్తున్నాయి. ఇప్పుడు మేముతో ఫ్రీ కరెంట్ది వేసినాం, బస్సులా కొన్ని మందికి వచ్చారు. ఇప్పుడు మేము బి వేసినాం, వస్తుందేమో. ఫ్రెండ్స్కితో వచ్చినారు, కొన్ని ఫ్రెండ్స్కి వచ్చారు. ఇప్పుడు మేము బి ట్రై చేస్తున్నాం, వస్తే వచ్చేస్తుందని. ప్రెజెంట్తో మేము ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నాము. ఇప్పుడుతో ప్రెజెంట్తో కడుతున్నాం, మేము లైట్ బిల్ కడుతున్నాం. ఇప్పుడు ఫ్రీ అయిన తర్వాత ఎంత తక్కువ అవుతుంది ఎంత మాకు బెనిఫిట్ ఉంటుంది. అంతే. ఎట్లా అనిపిస్తుంది కరెంట్ బిల్లు? కొంతమందికి వచ్చుడు, కొంతమంది రాకపోవడం అనేది మీకు ఇబ్బంది అనిపిస్తుంది? ఇప్పుడు ఎట్లా అంటే ఎవరిది సాలరీ తక్కువ ఉంటుంది, 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి ఇప్పుడు 300 200 వస్తే వాళ్ళకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనుకోండి. లీవ్స్ ఉంటుంది కదా అట్లా. ఇప్పుడు బేసిక్గా అప్పుడు ఎట్లా 1000 రూపాయలు మీదనే వస్తుండే మధ్యలో. ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది కానీ దాంట్లో కడే ఒక 300 400 ఇట్లా వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనుకోండి కొంచెం అట్లా. అదే ఉంది. ఇప్పుడు మేము బి అదే ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం. ఇప్పుడు మేము బి ట్రై చేస్తున్నాం, ఒక డబల్ బెడ్రూమ్ వస్తే మాకు మంచిదని మళ్ళీ వేస్తున్నాం. అప్పుడుగా లాస్ట్ టైం వేసినప్పుడు అంత ఈజీ తీసుకుని వేయలేం, ఏ వస్తుందో రాదో అని వేయలేం. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా గిల్టీ అవుతుంది, అరే మేము బి ఆ టైంలో వేసుకుంటే మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ మిస్ చేస్తలేమని అదే ఇప్పుడు వేసేద్దాం అని వచ్చినాం దానికోసం. బిల్లు ఎంత కడుతున్నాం? కరెంట్ బిల్ ఇప్పుడుతో మాకు 0 కాలేదు, ఇంకా నడుస్తుంది. రెంటెడ్ హౌస్లో ఉన్నాము. ఇప్పుడుతో 1600 వస్తుంది మర్పాన్. ఒకవేళ ఇది కాలేదు కదా అయితే 300 400 వస్తుంది అట్లా. గ్యాస్ బిల్ది వేసినాం, అది బి కాలేదు. ఒక 30 మెంబర్స్కి అయిపోయింది. ఇప్పుడు సో స్టెప్ బై స్టెప్ 1 by 1 అవుతుంది ఏమో, అవుతుంది. కొంతమందికి కాలేదు అట్లా. మొత్తం అందరికి ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, కొన్ని మంది అయిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్లో ఒక 3-4 టీమ్స్ ఫ్రెండ్స్ ఉన్న దాంట్లో ఇద్దరిది అయిపోయింది అట్లా. కొన్ని మందిది అవుతుంది, కొన్ని మంది అవుతలేదు. కానీ సార్ ఏమంటున్నారు కంప్లీట్గా ఫ్రీ అవుతుంది అని అంటున్నారు కదా, చూద్దాం అది ఎట్లా ఉంటుందో.